తెలంగాణలో ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీకి కూడా పోలింగ్ జరిగింది. మరి ఈ స్థానంలో గెలిపేవరిది? ప్రధాన పార్టీల మధ్య జరిగిన పోటీలో పైచే ఎవరు సాధించనున్నారు? తామంటే తాము గెలుస్తామంటూ ధీమా వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో కొత్త వారికి అవకాశం దక్కుతుందా? గ్రాడ్యుయేట్ ఓటర్లు ఎవరి వైపు మొగ్గు చూపారు? మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోరు రసవత్తంగా మారిందని చెప్పాలి. అయితే ఎన్నికలేవైనా ఎప్పుడు వచ్చినా బీఆర్ఎస్ పార్టీ ప్రత్యర్థుల అంచనాలను తారుమారు చేసేలా క్యాండిడేట్లను ఖరారు చేస్తుంది, ప్రచారంలో దూసుకుపోతుంది. కానీ శాసనసభ, పార్లమెంట్ ఎన్నికలో ఘోర పరాజయం కావడంతో ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా ఉంది బీఆర్ఎస్. ఇక ఎమ్మెల్సీ ఎన్నికలను బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికలు ఫిబ్రవరి 27న జరగ్గా మార్చి 3వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీల మధ్య పోటీ ఉంటుందని అంతా భావించారు. కానీ అనూహ్యంగా బీఎస్పీ పార్టీ అభ్యర్థి ప్రచారంలో దూసుకుపోయారు. దాంతో మూడు పార్టీల మధ్య పోరు కొనసాగింది. కాంగ్రెస్ పార్టీ నుంచి నరేందర్ రెడ్డి పోటీలో ఉండగా బీజేపీ పార్టీ నుంచి అంజిరెడ్డి బరిలో నిలిచారు. ఇక బీఎస్పీ నుంచి ప్రసన్న హరికృష్ణ పోటీ చేశారు. మరి వీరిలో ఎవరిని ఎమ్మెల్సీ పదవి దక్కనుంది అనేది ఆసక్తికరంగా మారింది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నిలిచిన బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి తరపున కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఎంపీలు రఘునందన్ రావు, కొండా విశ్వేశ్వరరెడ్డి, ఈటెల రాజేందర్ ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తరపున సీఎం రేవంత్ రెడ్డితో సహా మంత్రులు సీతక్క, దామోదర రాజనరసింహ, ఉత్తమ్ కుమార్ రెడ్డి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ముమ్మర ప్రచారం చేశారు. బడా నేతలు ఈ రెండు పార్టీల అభ్యర్థుల తరపున ప్రచారం చేసిన బీఎస్పీ అభ్యర్థి హరికృష్ణ పేరే ఎక్కువగా వినపడుతుంది. బీఎస్పీ పార్టీ నుంచి బరిలో నిలిచిన ప్రసన్న హరికృష్ణకు బీసీ సంఘాల మద్దతు ఉంది. అంతేకాదు పరోక్షంగా బీఆర్ఎస్ పార్టీ మద్దతు తెలిపింది. దాంతో ఎక్కువగా గ్రాడ్యుయేటెడ్ ఓటర్లు బీఎస్పీకి అభ్యర్థికే మొగ్గు చూపారని అర్థమవుతుంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉండి ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం తమకు కలిసొస్తుందన్న ధీమాలో ఆ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి ఉన్నారు. బీజేపీ అభ్యర్థి మాత్రం ఇటీవల ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే ఇక్కడ కూడా రిపీట్ అవుతాయని భావిస్తున్నారు. మోదీ ప్రభావం కూడా ఉంటుందని అంటున్నారు. అయితే బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ బీసీ కావడం, బీసీల సంఘాల నాయకులతో పాటు బీఆర్ఎస్ కూడా మద్దతు తెలపడంతో హరికృష్ణ విజయం ఖాయమని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మెదక్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ గ్రాడ్యుయేటెడ్ ఎమ్మెల్సీ ఎన్నికల పరిధిలో దాదాపు 3,55,159 మంది ఓటర్లు ఉన్నారు. ఈసారి ఎన్నికల్లో 2,50,328 ఓట్లు పోలయ్యాయి. పోలైన ఓట్లలో ఎవరికి ఓటు వేశారు? ఎవరికి విజయం వరిస్తుంది? త్రిముఖ పోటీలో పైచే ఎవరు సాధిస్తారు? ఇలాంటి ప్రశ్నలకు జవాబులు తెలియాలంటే మరికొద్ది గంటలు ఆగాల్సిందే.